హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. చాలా రోజులు అయిపోయింది నేను వీడియో పెట్టక, బట్ ఫైనలీ ఐఎమ్ బ్యాక్ టుడే. ఈ వీడియోలో మనం ఒక గొప్ప ప్రేమ కథ, ప్యూర్ లవ్ స్టోరీ గురించి ఒకటి మాట్లాడేసుకుందాం. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఈ వీడియోని. మీరు ఎండ్ వరకు చూసారంటే నిజంగా ఒక ప్యూర్ లవ్ స్టోరీ గురించి మీరు తెలుసుకుంటారు. సో దాని గురించి మాట్లాడుకోవడానికి మరి నేను వీడియో మాల్లో ఎందుకు తీస్తున్నాను అనేది అవన్నీ కూడా మీకు తెలియాలి అని అంటే ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వినండి ఈ వీడియో దేని గురించి అనేసి. సో ఇక్కడ ఈ వీడియోలో మనం లవ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక ప్యూర్ లవ్ స్టోరీ ఎలా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. సో మీరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో వచ్చే వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఈ మాల్కి నేను మూవీ చూడ్డానికి వచ్చాను. ఇది మీరు బయట ఫస్ట్ స్టార్టింగ్లో చూసినప్పుడే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారి థియేటర్ ఉంటుంది ఇక్కడ, త్రిబుల్ ఏ సినిమాస్ అనేసి. అయితే ఈ థియేటర్ని అయితే అంటే త్రిబుల్ ఏ సినిమాస్ని అయితే అల్లు అరవింద్ గారు ఉన్నారు కదా, అల్లు అర్జున్ వాళ్ళ డాడీ, ఆయన అల్లు అర్జున్ బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారంట ఈ త్రిబుల్ ఏ సినిమాస్ని. అండ్ ఇది కూడా చాలా రీసెంట్ టైమ్స్లోనే జరిగిందనమాట. అండ్ ఈ మాల్ ఎక్కడుందో మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి, ఓకేనా? అయితే నేను ఇక్కడ త్రిబుల్ ఏ సినిమాస్లో నేను 8 వసంతాలు అనే మూవీకి వచ్చాను. ఈ మూవీ రీసెంట్గానే ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మీకు తెలుసు కదా. సో ఈ మూవీ చాలా అంటే చాలా హెవీ ఎమోషన్స్ని మనల్ని క్యారీ చేసేలా చేస్తుంది. నాకైతే చాలా నచ్చిందండి ఈ మూవీ. మొత్తం చూసేటప్పటికి నేను అందులోనే మునిగిపోయాను అన్నట్టుగా అనిపించింది. 8 వసంతాలు ఈ మూవీ అయితే కంప్లీట్గా విజువల్ నావెల్ బుక్ లానే ఉంటుందండి. అసలు చాలాసార్లు చెప్పుంటారు కదా, అంటే ఇవి మూవీ మేకర్స్ కానీ వాళ్ళు ప్రెస్ మీట్స్ అయ్యేటప్పుడు కానీ వాళ్ళు చెప్తున్నారు కదా ఇది ఒక నావెల్ బుక్ లానే ఉంటుందని. నిజంగా అది మీరు ఈ మూవీ చూసేటప్పుడు ఎవ్రీ వర్డ్ కూడా మీరు అలానే అనుకుంటారు. ఒక నావెల్ బుక్ చదివిన ఫీలింగ్ వస్తుంది మీకు. ఎంత ప్యూర్ అండ్ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ ఇందులో చూపించారంటే అసలు చాలా అంటే చాలా బాగా నచ్చేస్తుంది. అసలు ఎంత హెవీ ఎమోషన్స్ ఉంటాయి ఇందులో. అందుకే ఇది హార్ట్ వార్మింగ్ బ్లాక్ బస్టర్ లాగా నిలిచిపోయింది. మూవీ స్టార్టింగ్ లోనే ఒక డైలాగ్ ఉంటుంది, అమ్మాయి అంటేనే అందం, స్త్రీలు అంటేనే అందం కదా, అందానికి ప్రతిరూపమే స్త్రీలు, అందం అంటేనే అమ్మాయి కదా. అలాంటి తనలో ఒక అమ్మాయిలో తన అందాన్ని దాటి తనలోని తనని చూడ్డానికి అవతల వాళ్ళకి ఎంత మెచ్యూరిటీ ఉండాలండి. అమ్మాయి అబ్బాయి అంటే అవయవాల డిఫరెన్స్ వల్ల వాళ్ళు అలా ఫిక్స్ అవ్వడం కంటే అమ్మాయి అబ్బాయి తేడా లేకుండా అందులో వాళ్ళ పర్స్పెక్టివ్ని మనం చూడగలగాలి. అమ్మాయి తను ఇది మాత్రమే చెయ్యాలి, అమ్మాయి తను ఇలానే ఉండాలి అనేవి డిసైడ్ చేయకుండా తన పర్స్పెక్టివ్స్ని ఫాలో అయ్యే వాళ్ళు, తనలోని తనని చూసే వాళ్ళు ఎంతమంది ఉంటారండి ఈ రోజుల్లో. అంత మెచ్యూర్గా ఆలోచించే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అసలు ప్రేమ అంటే మనం ఒకరిని ప్రేమిస్తున్నామంటే వాళ్ళు మనల్ని ప్రేమించాల్సిందే అన్నట్టు ఫిక్స్ అయిపోయి ఉంటారు బ్లైండ్గా. అసలు అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? మనం ఒకరిని ప్రేమిస్తున్నామంటే ఒక ఫిజికల్ అపియరెన్స్నే కాదు, వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ పర్స్పెక్టివ్స్ని, వాళ్ళ డ్రీమ్స్ని, వాళ్ళకి సంబంధించిన ప్రతి దాన్ని ఇష్టపడడం ప్రేమంటే. ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక మనిషిని ఇష్టపడడం, ప్రేమించడం అని అంటేనే నువ్వేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళు ఎలా ఉన్నా మీకు నచ్చుతున్నారు అని అంటే నిజమైన ప్రేమ అలానే ఉంటుంది. ఇంకా ఏదో మారితేనే నీకు నచ్చుతారు, వాళ్ళు ఇలా ఉంటేనే నీకు నచ్చుతున్నారు అని అంటే అది ప్రేమ కాదు. ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్ ఒకరి మీద అంతటి అభిమానం కలగాలి. అలాంటిది అంత ప్యూర్ ఎమోషన్స్ని ఈ మూవీలో చూపిస్తారు. అసలు ప్రతి వర్డ్కి మీరు పెద్ద ఫ్యాన్ అయిపోతారు ఈ మూవీకి. ఒక నావెల్ బుక్ చదువుతున్నట్టుగానే అనిపిస్తుంది. ఒక స్ట్రాంగ్ ఉమెన్తో ప్రేమ అనే ఒక పదాన్ని ఇమాజిన్ చేసుకోవడానికి ముందు తన పక్కన తన పేరు పెట్టడానికి కూడా అంతటి అర్హత సంపాదించాలి అని దాన్ని ఒక డ్రీమ్గా అసలు ఎంత కష్టపడి ఆ అర్హతని సంపాదించిన తర్వాతే తనతో మాట్లాడడానికి ట్రై చేస్తారు. అసలు ఎంత బాగుంది అని అంటే అమ్మాయి కలల్ని ఎవరు పట్టించుకోరు, అలాంటిది తనకి ఉన్న కళని ఆదరించి తన పక్కన నించోపెట్టేది ఏదైతే ఉంటుందో దాన్నే అది సాధించుకున్న తర్వాతే తనతో మాట్లాడాలి, తనతో అడుగులు కలుస్తాయి అని ఎదురు చూడడం అసలు ఎంత గొప్ప విషయం కదా.
మూవీ చూస్తున్నంతసేపు కూడా మనం దాంట్లో నుంచి బయటికి రామే రాం. అంత ఎమోషనల్‌గా ఫీల్ అవుతాం. ఆ ఎమోషన్స్ అన్నీ మనమే క్యారీ చేస్తున్నట్టు ఫీల్ అవుతాం. ఈ మూవీలో ఒక స్ట్రాంగ్ వుమెన్ పక్కన నించోవాలి అంటే కూడా ఆ అబ్బాయికి అంతటి అర్హత ఉంటే తప్ప అది జరగదు అనేది చాలా క్లియర్‌గా చూపించారు. ఆడపిల్లలంటే ఎంత సింపుల్‌గా తీసి పడేస్తారు. బట్ వాళ్ళ కలల్ని, వాళ్ళ ఇష్టాల్ని గౌరవిస్తూ ఇంకా వాళ్ళ పక్కన నించోవడానికి కూడా అర్హత పొందాలి అనేది ఎంతవరకు ఈ రోజుల్లో ఆలోచిస్తారు చెప్పండి. ఆ పర్స్పెక్టివ్ వాళ్ళు ఆలోచించే విధానాన్ని గౌరవించాలి. అలాంటి వాళ్ళు చాలా అంటే చాలా అరుదుగా ఉంటారు. కంప్లీట్‌గా చెప్పాలి అంటే నిజమైన ప్రేమ అంటే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ ద్వారా మనకు తెలుస్తుందనమాట. ఇదంతా విన్నాక మీకు నచ్చిన వాళ్ళకి వీడియోస్ షేర్ చేయాలనిపిస్తే ప్లీజ్ డూ. ప్రేమ అనే పదమే చాలా గొప్పది. అందులోనూ ప్రేమ చాలా స్వచ్ఛమైనది కూడా. అది మనం ఇస్తున్నా, తీసుకున్నప్పుడైనా దాని విలువ ఎప్పుడు తగ్గనివ్వకూడదు. ఒకరితో మనం ప్రేమలో ఉన్నామంటే ఒకరంటే ఒకరికి రెస్పెక్ట్ ఎప్పటికీ తగ్గకూడదు. మిమ్మల్ని, మీ ఆలోచనల్ని గౌరవించే వాళ్ళు, వాటిని రెస్పెక్ట్ చేసేవాళ్ళు ఉంటేనే ప్రేమించండి. అండ్ ఎలాంటి సిచ్యువేషన్‌లోనూ సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఎవరి కోసం తాకట్టు పెట్టొద్దు. పరిపూర్ణమైన ప్రేమ కథ ఇలానే ఉంటుంది. మాటల్లో పడి మాల్ గురించి ఏమీ మాట్లాడలేదు. బట్ మీరు చూసారు కదా! మీకెలా అనిపించిందో కామెంట్‌లో మెన్షన్ చేయండి. అన్నట్టు మీలో ఎంతమంది ఈ మూవీ చూసారు అనేదైతే కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో ఇది అండి ఇవాల్టి వీడియో. అండ్ ఈ ప్లేస్ చూస్తున్నారు కదా! ఆదిత్య ట్రేడ్ సెంటర్ ఇది. అయితే ఇక్కడే నా పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ జరిగిందనమాట. సో అది చెప్పడానికనేసే నేను ఇక్కడ ఈ బిల్డింగ్ వీడియో తీశాను. ఇంకా అవన్నిటితో పాటు ఇవన్నీ కూడా మీరు చూసేటప్పుడే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఈ ప్లేస్ ఏంటి అనేది. సో ఇది అమీర్పేట అండి, మైత్రివనం అక్కడ ఉంటుందన్నమాట. సో ఇది అండి ఇవాల్టి వీడియో. మరి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్, సీ సూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.